డేటా సెంటర్‌లని అమెరికా, యూరప్ దేశాలు వద్దంటున్నాయి. అందుకే థర్డ్ వరల్డ్ కంట్రీస్ కాబట్టి మన దగ్గరకొస్తున్నారు. అధిక నీళ్లు లాగేస్తాయి. అక్కడ కార్బన్ డయాక్సైడ్ ఒస్తది. ఇట్లాంటియన్నీ జెప్పినా అధికార విపక్షాలు ఇద్దరు గూడా ఇక్కడ డేటా సెంటర్‌ని ఎందుకు సమర్థిస్తున్నారు? గూగుల్ లాంటోడొస్తే దానికి అనుబంధంగా మరికొంతమందొస్తే మనకి విశాఖ బాగుపడితే ఆ పైన ఆంధ్ర బాగుపడుతుందన్నటువంటి ఉద్దేశంతో ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. బట్ బ్రిటన్‌లో మాత్రం డేటా సెంటర్‌కి సంబంధించినటువంటి దాని మీదన పబ్లిక్ ఆందోళన నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం వివరాల్ని అంగీకరించింది. ఏఐ డేటా సెంటర్‌కి 136,000% కార్బన్ డయాక్సైడ్ కాలుష్యం ఎక్కువుంటుంది అన్నటువంటిది ఒరిజినల్ ఎస్టిమేట్ 0.142 మిలియన్ మెట్రిక్ టన్స్ అనుకుంటే ఏడాదికి కార్బన్ డయాక్సైడ్. తాజా లెక్క ప్రకారం 34-123 మిలియన్ మెట్రిక్ టన్నులు పెరిగింది ఈ దశాబ్దంలో. ఓవరాల్‌గా కార్బన్ ఎమిషన్స్ 2.7 మిలియన్ ప్రజలు ఎంతైతే కార్బన్ డయాక్సైడ్ వదులుతారో అంత ఇక్కడ వస్తోంది అన్నటువంటి విషయాన్ని తాజాగా ఎన్విరో లింక్‌లో ఫోకస్ చేశారు. అఫీషియల్‌గా అధికారికంగా బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది.